ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. టీడీపీ అంటే తెలుగు జాతి గౌరవం, ప్రజల సంక్షేమం అని ఎమ్మెల్యే తెలిపారు. ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. పార్టీ కార్యకర్తలు ఎల్లప్పుడూ ప్రజల సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు. అలాగే కార్యకర్తలు కుల మత భేదాలకు అతీతంగా పనిచేయాలని సూచించారు. శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన తెలుగుదేశం పార్టీని స్థాపించారో గాని నేటికి కూడా పేద ప్రజల గుండె చప్పుడిగా, పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడే పార్టీగా, కనీస అవసరాలు తిండి, బట్ట, నీడ అందించే పార్టీగా, కనీస సౌకర్యాలు రోడ్డు, మంచినీరు, డ్రైనేజీ, కరెంటు వంటి కనీస అవసరాలు, కనీస సౌకర్యాలు సామాన్యులకు, పేద ప్రజానీకానికి అందివ్వడం కోసం పాటుపడే పార్టీగా పేద ప్రజల అందరి హృదయాల్లో స్థిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ అనేక సంక్షోభాలను చూసినా, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా, తెలుగుదేశం పార్టీ మనుగడికే ప్రశ్నార్థంగా మారిన పరిస్థితులు వచ్చినా తట్టుకుని అజేయమైన శక్తిగా, అధికారం ఉన్నా లేకపోయినా పేద ప్రజల యొక్క అభ్యున్నతే ధ్యేయంగా పనిచేస్తున్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. తెలుగువాడి సత్తా, తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడి కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా జగద్దిగితం చేస్తా ఉన్నాయి అంటే ఆనాడు ఎన్టీ రామారావు గారు 9 నెలలు అధికారంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీ ద్వారా అనేక పెను మార్పులు, సాహసోపేతమైన నిర్ణయాలతో మన ప్రజానీకానికి మేలు చేయడం జరిగింది. ఇక కాకినాడ జిల్లాలో ఘనంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రగా జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రారావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా తదితరులు పాల్గొన్నారు.